హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బాదుషా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా స్వీట్ షాప్ స్టైల్ బాదుషా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం 1 కప్ మైదా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 4 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు, 1/2 కప్పు నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే జస్ట్ 1 స్పూన్ వాటర్ వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 1 కప్పు పంచదార తీసుకోవాలి. దీనిలో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా ఒక తీగ పాకం వచ్చిన తర్వాత సగం చెక్క నిమ్మకాయ పిండుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బాదుషాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం పిండిని సమభాగాలుగా కట్ చేసుకోవాలి. మీకు కావలసిన సైజుని బట్టి పిండిని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. పిండి ముద్దని గట్టిగా ప్రెస్ చేస్తూ తిప్పాలి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్ పెట్టుకోవాలి. ఇలానే మిగిలినవి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని వేసుకోవాలి. వేడివేడి నూనెలో కనుక ఈ బాదుషాల్ని ఫ్రై చేసినట్లయితే పైకి మాత్రమే కలర్ వస్తాయి, లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి. సో ఇలా గోరువెచ్చటి నూనెలో వేసిన తర్వాత వాటంతట అవే పైకి తేలేంత వరకు వెయిట్ చేసి తర్వాత మాత్రమే 2 సైడ్స్కి తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడివేడి బాదుషాలని మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ కూడా కొద్దిగా వేడిగా ఉండాలి. వీటిని 2 వైపులకి తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.